వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈరోజు నేను యూస్ఫుల్ మోడిఫికేషన్స్ ఐ ఇన్స్టాల్ ఆన్ మై బైక్ అది చూపిస్తా. లైక్ మోడిఫికేషన్స్ అంటే टायर निकाल दे, ट्रैक्टर का टायर डाल, एवेंजर की हैंडल डाल, ट्रेन की हॉर्न लगा. అట్లా కాదు, యూస్ఫుల్ మోడిఫికేషన్స్. మరీ ఇంజన్ని బ్లాస్ట్ చేసి మొత్తం ఎగ్జాస్ట్ మార్చి అట్లాంటివి కాకుండా యూస్ఫుల్ వేరే, ఎందుకంటే హైవేలో ఎక్కువ యూజ్ అయ్యి ఇంజన్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేసి యూస్ఫుల్ మోడిఫికేషన్ చేసిన. ఐ మీన్ పైననే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఎందుకంటే మన ఇంట్లో బండి కొనిపించడానికే నానా తంటాలు పడతాం, దానికి మించి నోటిఫికేషన్స్ అంటే ఎగిరిదంటారు. సో యూస్ఫుల్ మోడిఫికేషన్స్ చూపిస్తా. అండ్ ఈ మోడిఫికేషన్స్ అన్నీ మీరు ట్రై చేస్తే బెటర్, ఎందుకంటే ఈ హైవేలో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, లోకల్లో కూడా ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇన్స్టాల్ చేసింది నా బైక్లో ఏంటంటే హెడ్ లైట్. దీనికి హెడ్ లైట్ వచ్చేసి హెడ్ బల్బ్ అనమాట. బల్బ్ వచ్చేసి 35/35 వాట్ ఉంటుంది. నేను బోస్ది 55/60 ఇన్స్టాల్ చేసిన, ఎందుకంటే స్టాక్ వచ్చిన లైట్ అస్సలు పెద్ద ఫోకస్ రాదు. సో కొంచెం ఎక్స్ట్రా లైట్ విజన్ ఉండడం కోసం 55/60 ఇన్స్టాల్ చేసిన. అండ్ దానికంటే ఎక్కువ ఇన్స్టాల్ చేయకండి. 55/60 కంటే నేను ఇన్స్టాల్ చేసిన, కానీ ఎక్కువ పవర్ వల్ల లోపల సిల్వర్ కాయిల్ ఉంది కదా, ఇది కనబడుతుంది క్లియర్గా, ఇది కాలిపోయిందనమాట. సో తక్కువ ఇన్స్టాల్ చేసుకోండి, ఎక్కువ పవర్ ఇన్స్టాల్ చేయకండి. ఎక్కువ పవర్ ఇన్స్టాల్ చేసి లోపల ఈ సిల్వర్ ప్లేట్ అనేది కాలిపోతుంది. సో 55/60 యూస్ఫుల్ ఉంది, అక్కడి వరకు ఆపేసిన. అండ్ ఇది నాది హాలోజన్ లైట్, ఎల్ఈడి కాదు. సో హాలోజన్ కాబట్టి ఎక్కువ బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే నేను ఇక్కడ ఈ స్విచ్ పెట్టించుకున్నా. అంటే BS6 కదా, సో బండి ఆన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ కూడా డేలా వస్తుంది, నైట్ కూడా వచ్చేస్తుంటుంది. సో డేలా ఆఫ్ చేయడం కోసం లైట్ స్విచ్ పెట్టించుకున్నా, ఓన్లీ నైట్ పూటనే ఆన్ చేసుకుంటా. అండ్ సెకండ్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి నేను ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన. ఇది ఆటోఫై ఫాగ్ లైట్స్ అనమాట. నాకు ఒక 1000 రూపీస్ పడ్డది అంతే. అండ్ ఫిట్టింగ్ వచ్చేసి 300. యాక్చువల్లీ ఈ ఫాగ్ లైట్స్ వీడియో నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన, దీని తర్వాత వచ్చే వీడియో అదే అనమాట. సో ముందే రికార్డ్ చేసిన, బట్ ఇది పోస్ట్ చేసిన తర్వాత అది పోస్ట్ చేసి కొంచెం సిస్టమేటిక్గా ఉంటుందని ఫస్ట్ ఇది రికార్డ్ చేస్తున్నా. సో ఇది రికార్డ్ చేసి ఎడిట్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తా. సో ఈ ఆటోఫై ఫాగ్ లైట్స్ అనమాట, వెరీ పవర్ఫుల్, చాలా యూజ్ అవుతాయి. దీని యూస్ఫుల్ థింగ్స్ నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన. సో చూడండి, అది కూడా నెక్స్ట్ వస్తుంది. అండ్ దీనికి కూడా స్విచ్ కావాలి. ఇది కొంటే మీకు ఆల్రెడీ దీంట్లోనే స్విచ్ వస్తుంది, మీరు బయట కొనుక్కొని అవసరం లేదు. దీనికి స్విచ్ వస్తుంది, 2 లైట్స్ ఉంటాయి. ఇటు నుంచి ఒక వైర్, అటు నుంచి ఒక వైర్ తీసుకొని డైరెక్ట్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చిన. బ్యాటరీకి ఎందుకు ఇచ్చిన అంటే నేను ఆల్రెడీ ఇగ్నిషన్ ఆన్ చేస్తేనే లైట్ ఆన్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ దీనికి మెయిన్ హెడ్ లైట్కి స్విచ్ ఇచ్చేసిన కాబట్టి ఇగ్నిషన్కి ఇవ్వడానికి లేదు. సో డైరెక్ట్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చేసిన. సో బండి ఆఫ్లో ఉన్న స్విచ్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి ఈ స్టిక్కర్స్, 3M రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ అన్నమాట. ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ అతికించిన. ఇక్కడ ఒక 3 ఉండే, ఇటువైపు ఒక 3 ఉండే, బట్ ఊడిపోయినాయి. మళ్ళా కొనుక్కొని పెట్టుకోవచ్చు, బట్ మనకి ఎంత ఒక 150-140 రూపీస్లోనే వచ్చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్. మీరు అనొచ్చు వెనక నుంచి వచ్చేటానికి ముందర ఈ సైడ్ ఎట్లా కనపడతాయని. మనకి వెనక నుంచి కాదు, ఎప్పుడైనా డివైడర్ క్రాస్ చేస్తాం కదా, క్రాస్ చేసేటప్పుడు ఈ లైట్ దీని మీద పడి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. బండి ఉందని రికగ్నైజ్ చేయొచ్చు. కొంతమందికి చీకట్లో కనపడదు, అందుకోసమని నేను ఇన్స్టాల్ చేసిన. ఇవి చాలా యూస్ఫుల్ అయినాయి. నాకు ఒక యాక్సిడెంట్ కూడా తప్పింది దీనివల్ల. బండి ఎదురుగా కారు వస్తుంది, వాడికి చక్కగా కనపడలేదు, దగ్గర దాకా వచ్చిన దాకా చూసుకొని ఎమ్మటే మలిపోయాడు. సో ఇవి లైట్ దీని మీద పడి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వైటే యూజ్ చేయండి, వేరే కలర్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే వైట్ అయితేనే మీకు బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్ కొన్ని బైక్స్కి వస్తాయి, బట్ నా బైక్స్కి ఏంటంటే ఇది గ్రే కలర్ కాబట్టి గ్రే స్టిక్కర్ వచ్చింది. సో గ్రే అంత కనపడదు కాబట్టి నేను ఇవి ఇన్స్టాల్ చేసిన. కొన్ని బైక్స్కి అయితే రెడ్ వస్తుంది, కొన్నిటికి వైట్ వస్తుంది. ఇదే NS160లో వైట్ కలర్ ఉంటుంది, దానికి వైట్ స్టిక్కర్స్ వస్తాయి ఇట్లా రిఫ్లెక్టర్స్. మీరు జనరల్గా ఇప్పుడు ఈ స్టిక్కర్స్ కాకపోయినా మనం రేడియం షాప్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు స్టిక్కర్ వేస్తారు వైట్ కలర్ది. అది కాకపోయినా మనకి అమెజాన్లో మార్కర్ లెక్క ఒకటి దొరుకుతుంది, అది కూడా పెట్టవచ్చు. అది డైరెక్ట్ టైర్కి పెట్టవచ్చు, పెద్దగా వస్తుంది, అది ఇంకెక్కువ రిఫ్లెక్షన్ వస్తుంది. అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి ఇది షూ ప్రొటెక్టర్ అన్నమాట. ఇది ఎప్పుడు ఈసీలు ఇది అల్యూమినియం, సో డస్ట్ ఎక్కువ పట్టుకొని ఉంటుంది. ఇది రబ్బర్ మెటీరియల్, సో ఇది జస్ట్ ఇట్లా తుడిస్తే ఎమ్మటే దుమ్ము వెళ్ళిపోతుంది. సో డస్ట్ దీనికి ఉన్నది దానికి అంటకుండా ఉంటుంది. నేను ఎక్కువ వైట్ షూ వాడతా అండ్ నా స్లీపర్స్ కూడా వైటే అనమాట. సో వైట్ ఎక్కువ వాడతా కాబట్టి డస్ట్ పట్టకుండా ఇది కొన్నా. ఇది కూడా మంచి యూస్ఫుల్ థింగ్. అండ్ ఇది షూ ప్రొటెక్టర్ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది. షూ ప్రొటెక్టర్లు 2 టైప్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ గేర్ రాడ్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇంకోటి ఇది షూకి పెట్టేసుకోవచ్చు డైరెక్ట్. సో ఐదర్ మీరు ఇది వాడచ్చు లేదా ఇది వాడచ్చు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఫస్ట్లో ఇది వాడుతుండే, ఊకే దీన్ని తీసి పెట్టుకొని మళ్ళీ బండి ఎక్కి అన్ని బదులు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసిన. సో అప్పటి నుంచి ఇది వాడడం తగ్గించిన. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బాగా యూజ్ అయిన మోడిఫికేషన్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే టైర్స్ చేంజ్ చేసిన. స్టాక్ టైర్స్ వచ్చేసి నాకు 120/70/17 వచ్చినాయి అండ్ ఫ్రంట్ 90/80/17 వచ్చినాయి. సో రెండిటికి 10% ఇంక్రీజ్ చేసిన. దీనికి 130/70/17 వేయించిన అండ్ ఫ్రంట్ వచ్చేసి 100/80/17 వేయించిన. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వేయించచ్చు, ఎక్కువ వేపిస్తే ఏంటంటే మైలేజ్ తగ్గిపోతుంది, బైక్ సస్పెన్షన్ ఇష్యూస్ వస్తాయి. సో 30 వేసిన. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టాక్స్ వచ్చేసరికి 120 సెక్షన్ కదా, అప్పుడు కింద టైర్ అనేది ఇట్లా 2 ఏళ్ళ మందం ఆనుతుంది. అదే 130 అనుకోండి, ఇట్లా 3 ఫింగర్స్ బట్టే అంత ఆనుతుంది. సో అప్పుడు ఏంటంటే బ్రేక్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ స్టాపింగ్ పవర్ ఉంటుంది, ఎక్కువ కింద ఎంత టైర్ కింద ఆనితే అంత బ్రేకింగ్ పవర్ ఉంటుంది. సో దానికోసం అని వేయించిన, బ్రేక్స్ మంచిగా పడాలని. ఎందుకంటే ఎంత స్పీడ్ మనం అప్పుడప్పుడు ఓవర్ స్పీడ్ చేస్తాం కాబట్టి టైర్స్ అనేవి మంచిగా ఉండాలి, బ్రేకింగ్ పవర్ మంచిగా ఉండాలి. సో బ్రేక్స్ మంచిగా పడితేనే మనం ఎప్పుడైనా సడన్ బ్రేక్స్ వేసినప్పుడు క్లోజ్ కాల్స్ ఉంటాయి. సో అప్పుడు దానికోసం అని 10% ఇంక్రీజ్ చేసిన టైర్స్ వేయించిన. అండ్ ఇవి కూడా అపోలో ఆల్ఫా H1 టైర్స్ చాలా మంచిగా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి, డ్యూరబిలిటీ బాగుంటుంది. నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తా ఏ టైర్స్ వాడాలో, ప్రజెంట్ ఏ టైర్స్ బాగున్నాయని ఇంకో వీడియోలో చెప్తా. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి ఇది టైల్ క్యారియర్ ఎక్స్టెన్షన్ అనమాట. నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇక్కడ ఈ ప్లేస్లో నాకు హ్యాండ్ రెస్ట్ వచ్చేది, ఇటొక 2 కడ్డీలు వస్తాయి హ్యాండ్ రెస్ట్ అనమాట. సో అవి తీసేసి నేను ఇది పెట్టుకున్నా. నాకు ఇది చాలా యూస్ఫుల్ అయింది. నేను ఎక్కువ హైవేలో ట్రావెల్ చేస్తా, ట్రిప్స్కి వెళ్తా కాబట్టి లగేజ్ ఇక్కడ కట్టేస్తా. అమెజాన్లో బంజీ కార్డ్స్ కొన్నా కొన్ని. సో ఇక్కడ బ్యాగ్ పెట్టేసి దీంతో బంజీ కార్డ్స్ కట్టేస్తా. లగేజ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతకుముందు ట్యాంక్ మీద పెట్టుకుంటే నాకు కొంచెం హ్యాండిలింగ్ అటు ఇటు ఇబ్బంది అయ్యేది. సో ఇది కొన్నాక చాలా యూస్ఫుల్ అయింది. అండ్ మొన్న నేను పోయిన మారేడుమల్లి ట్రిప్కి కానీ శ్రీశైలం ట్రిప్కి కానీ వాడినా. మారేడుమల్లి పోయినప్పుడు అయితే మన ఫ్రెండ్స్ తోటి వాళ్ళ లగేజ్ అంతా దీని మీదనే కట్టేసిన. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి దీంట్లో నేను 2 ఇంచ్ ఫోమ్ వేయించిన, సీట్స్కి రెండింటికి 2 ఇంచ్ ఫోమ్ వేయించిన. స్టాక్ వచ్చే సీట్స్ అయితే చాలా హార్డ్ ఉంటాయి. ఫ్రంట్ సీట్ అయితే ఓకే, కానీ బ్యాక్ సీట్ అయితే చెక్కనే, లిటరల్లీ కార్డ్బోర్డ్ షీట్ లెక్క ఉంటుంది. మొన్ననే రీసెంట్గానే ఒక 5000 కిలోమీటర్స్ ముందు చేంజ్ చేసిన, ట్రిప్కి వెళ్ళాలని ఉందని. ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు చాలా తేడా కనపడ్డది. మీరు ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ సీట్ కవర్స్ వేస్తారు కదా, వాళ్ళే కుట్టేస్తారు దీన్ని. వాళ్ళే ఒక 2 ఇంచ్ నాకు మంచి ఫోమ్ కావాలంటే వాళ్ళే తెప్పించి మీకు వేసి ఇస్తారు. అండ్ మంచి వాళ్ళ దగ్గరికి మంచిగా పని వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రాకపోయినా చేస్తాను వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళకండి, అది యూస్ఫుల్ కాదు. అండ్ ఫోమ్ కూడా మంచిగా చూసుకోండి. కొంతమంది అరెగ్మాల్లో ఉంటుంది, అంత ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఉంటారు. సో మీకు ఎప్పుడు సీట్ కవర్స్ వేసే దగ్గర లేదా డాడీకి తెలిసిన వాళ్ళకి కానీ, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సీట్ కవర్స్ వేపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే కొంచెం మంచి మెటీరియల్ వేస్తారు. వేరే అవన్నీ మెటీరియల్స్ ఉంటాయి, మంచి మెటీరియల్ కాకపోతే ఏమవుతుందంటే హీట్ ఎక్కువ వస్తుంది. మీకు హీట్ ఎక్కువ వస్తే మనం ఎక్కువ లాంగ్ రైడ్ చేయలేము, ఊకే బండి పక్కకు ఆపాల్సి వస్తుంది, ఊకే దిగి మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. సో ఇదైతే నాకైతే బాగా అనిపించింది. నాకు అరౌండ్ ఎంత పడ్డది, ఒక 1200 పడ్డది 2 సీట్లకు కలిపి విత్ కవర్ తోటి. అండ్ ఈ ట్యాంక్ కవర్ కూడా 1200లో వచ్చేసింది మొత్తం కలిపి. సో సీట్ కవర్ మెత్తది వేయించుకోండి. అండ్ ఎక్కువ పొట్టిగా ఉన్న వాళ్ళు అయితే ఏం కాదు, మీరు కూర్చుంటే కొంచెం కిందికి అనిగిపోతుంది. అండ్ హైట్ ఇష్యూస్ ఏం రావు. 2 ఇంచ్ ఫోమ్ వేయించుకోండి బెటర్. హైవే లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి కానీ, లోకల్కి కూడా వనికి వస్తుంది. ఎక్కువ బైక్ని బయట తీసి తిప్పేట వాళ్ళకి బాగా వనికి వస్తుంది. యాక్రోపోయిస్ కానీ, ఎస్సీ ఎగ్జాస్ట్ కానీ ఇట్లాంటి ఎగ్జాస్ట్లు మార్చుకోవచ్చు కదా, సౌండ్ మస్తు వస్తుంది అని.
సో ఈ 160cc 200cc అట్లాంటి బైక్స్కి మీరు ఎక్కువ అట్లాంటి ఆఫ్టర్ మార్కెట్ పెట్టకండి. ఆఫ్టర్ మార్కెట్ ఉంటాయి కొన్ని ఎగ్జాస్ట్ ఆక్రోపోయిచ్ ఫుల్ సిస్టమ్ అల్యూమినియంది ఉంటుంది ఒకటి, అది వచ్చేసి మీకు అరౌండ్ 2.5-3 lakhs పడుతుంది. అట్లా అంత పెట్టగలిగితే మాత్రం చేంజ్ చేయించుకోగానే మామూలుగా అయితే చేంజ్ చేయించుకోకండి, బండి ఇంజన్ ఖరాబ్ అవుతుంది. అండ్ నేను కూడా అప్పట్లో ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి సూపర్ బైక్స్ని చూసి ఇట్లా అనుకుంటుండే. ఐ మీన్ ఇట్లా హైవేలో వెళ్ళేటప్పుడు పక్క నుంచి సూపర్ బైక్స్ పోతాయి కదా, అట్లా పోతుంటే మనకు కూడా అనిపిస్తుంది అబ్బా అని. అంటే ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుండే. సో యూస్ఫుల్ థింగ్స్ ఇన్స్టాల్ చేయండి, ఎక్కువ పెట్టకండి. బండి ఖరాబ్ చేసే పనులు అయితే చేయకండి, ఎందుకంటే బండి లాంగ్ రన్లో ఉండాలి కాబట్టి బండి ఖరాబ్ చేసే పనులు చేయకండి. నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి ఇది ఇంజన్ ఆయిల్. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నేను ఇది ఒక్కటే చేంజ్ చేసిన. ఐ మీన్ ఇంజన్ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ దానికైతే నేను ఇది ఒక్కటే చేంజ్ చేసిన. ఇంజన్లో నాకు బజాజ్ ఆయిల్ పోస్తుండే అప్పుడు నేను 20,000 kilometers తర్వాత 7100 2050 మోటోల్ది వాడినా. మోటోల్లో అయితే నాకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లైక్ పికప్ కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ హీటింగ్ అయితే వస్తుందిలే కానీ అది దేంట్లోనే వస్తుంది. ఫుల్లీ సింథటిక్ ఆయిల్ కాబట్టి కొంచెం హీట్ వస్తుంది. అండ్ నో వైబ్రేషన్స్, మెయిన్లీ వైబ్రేషన్స్ ఎప్పుడంటే మనం హై స్పీడ్స్ 100 కానీ 80 చేసినప్పుడు నాకు నార్మల్ బజాజ్ ఆయిల్ వాడినప్పుడు బాగా వైబ్రేషన్స్ వస్తుండే అండ్ సౌండ్స్ బాగా వస్తుండే బయటికి. సో ఇది వాడిన తర్వాత సౌండ్స్ తగ్గినాయి, వైబ్రేషన్స్ తగ్గినాయి అండ్ స్మూత్ ఉంది పికప్ కూడా. ఐ మీన్ ఇన్స్టాంట్ పికప్ అనమాట. ఇప్పుడు నేను థర్డ్ గేర్లో ఉన్న ఎమ్మటే రేస్ ఇయ్యంగానే ఎమ్మటే బైక్ పికప్ అందుకుంటుంది. సో బజాజ్ ఆయిల్ అయితే అట్లా అందుకోకపోతుండే. సో నెంబర్ ప్లేట్ ఇట్లా బెండ్ కావాలంటే మోడిఫికేషన్ ఏం లేదు, 4-5 సార్లు కింద పడేస్తే అదే బెండ్ అయిపోతుంది మొత్తం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. అండ్ దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఐ డిడ్ ఆన్ మై NS 160. అండ్ మోడిఫికేషన్ అంటే పెద్ద మోడిఫికేషన్ అని చెప్పాను, యూస్ఫుల్ థింగ్స్ అనమాట. లైక్ ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన అవి ఒక 1000 rupeesలో అయిపోయినాయి. హెడ్ లైట్ ఇన్స్టాల్ చేసిన అది ఒక 35x35 watt ఉండే స్టాక్ లైట్, నేను 55x60 ఇన్స్టాల్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారియర్ అనమాట, లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంజన్ ఆయిల్, మోటల్ ఇంజన్ ఆయిల్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్. స్టాక్ వచ్చేసరికి నార్మల్ ఆయిల్ ఉంటుంది, సింథటిక్ కాదు అది. అండ్ నాట్ ఈవెన్ టెక్నో సింథటిక్ కూడా కాదు అది. సో ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వాడినా. సో దానివల్ల ఏముండదు, లైట్గా హీట్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ అనమాట, సీటు ఫోమ్ వేయించిన కొంచెం మెత్తగొడడానికి. హీట్ అదే ఎక్కువ ఒక నాన్ స్టాప్ ఒక 200 kilometers కొట్టాలంటే దేని మీద కూర్చుంటే అవ్వదు అది. సో కొంచెం ఫోమ్ వేయించిన కొంచెం మెత్తగా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమ్స్కి స్టిక్కర్స్ అనమాట, అవి రిఫ్లెక్టర్స్ చాలా యూజ్ అవుతాయి. మీరు పర్సనల్గా అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. మీరు ఎప్పుడైనా స్టిక్కర్స్ ఇన్స్టాల్ చేయాలంటే కొంచెం అక్కడ రిమ్ దగ్గర హీట్ చేయండి, డ్రైయర్ పెట్టి హీట్ చేసిన తర్వాత స్టిక్కర్ అతికేయండి. కొంచెం గట్టిగా అతుక్కుంటుంది, మీరు వాటర్ వాష్ చేసినా కానీ అది ఊడదు. అండ్ షూ ప్రొటెక్టర్, నేను 2 types ఆఫ్ షూ ప్రొటెక్షన్ చూపించిన కదా, మీరు రెండిట్లో ఏదైనా వాడచ్చు. మీకు ఓపుకుంటే డైరెక్ట్ షూకి అది తగిలించేది అది పెట్టుకోండి, ఓపిక లేకపోతే డైరెక్ట్ గేర్ రాడ్ ఉండదు దానికి షూ ప్రొటెక్టర్ పెట్టేసేయండి. టైల్ క్యారియర్ కూడా నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన. బైక్ ఎవరైనా వెనకాల కూర్చున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వెనకాల కట్టేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సీటు సరిపోతలేదు. సో అది ఎక్స్టెన్షన్ పెట్టిన. ఇన్ని థింగ్స్ నేను ఇన్స్టాల్ చేసినాక నా బైక్ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. అట్లా ఉంటుంది. సో ఎట్లా అనుకున్నా బైక్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇట్లా బైక్ని చాలా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకుంటారు. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియో, బైక్ని మంచిగా చూసుకుంటేనే అది మనం మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు మోటోలో ఆయిల్ ఎందుకు వాడినాయంటే ఎక్స్ట్రా పికప్ కోసం, మంచి ఇన్స్టాంట్ పికప్ కోసం. అండ్ టైర్స్ ఎందుకు చేంజ్ చేసిన అంటే స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ చేస్తే ఎంబటే పడడానికి, అంటే బ్రేకింగ్ పవర్ ఇంప్రూవ్ చేయడానికి నేను టైర్స్ మంచిగా వాడినా. అండ్ లైట్స్ ఎందుకంటే నాకు చాలాసార్లు ఇబ్బంది అయింది, అన్ని చోట్లల్లో మనకి స్ట్రీట్ లైట్స్ ఉండవు. సో అందుకే ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన. ఇట్లాగో స్టాక్ లైట్ నేను వేరే బల్బు ఎక్స్ట్రాది పెట్టినా కానీ అది కూడా సరిపోతలేదు. అండ్ ఫాగ్ లైట్స్ లోకల్లో వాడకండి, ఎక్కువ బాగా చీకటి ఉన్న దగ్గర 1 way కానీ అట్లా హైవేలో కానీ వాడండి. దీని తర్వాత ఫాగ్ లైట్స్ ఫుల్ వీడియో వస్తుంది, అది కూడా రికార్డ్ చేసిన. అది డిఫరెంట్ లొకేషన్స్లో మీకు లైట్ ఎంత ఫోకస్ చేస్తుందో పడుతుందో తెలియడానికి డిఫరెంట్ లొకేషన్స్లో రికార్డ్ చేసిన. దీని తర్వాత ఆ వీడియో వస్తుంది.
అండ్ ప్లీజ్ డూ కామెంట్ బిలో ఈ వీడియో నచ్చిందా లేదో. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ డౌన్ చేయండి, నేను చూస్తా, దాన్ని బట్టి రికార్డ్ చేస్తా. అండ్ బైక్ కొనగానే ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు అట్లాంటిది కూడా ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా. సో దాన్ని కూడా వీలున్నప్పుడు రికార్డ్ చేసి నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో అందరికీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. దీస్ ఆర్ ద యూస్ఫుల్ థింగ్స్ ఐ హ్యావ్ ఇన్స్టాల్ ఆన్ మై బైక్. అండ్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.